అందరికీ నమస్తే అండి. ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ బచ్చలకూరికి సంబంధించిన కేసులో తాజా అప్డేట్స్ కొన్ని ఉన్నాయండి. సో, అతను బెయిల్ ఇప్పట్లో వచ్చేలా అయితే కనిపించట్లేదు. యాక్చువల్లీ ఉపా చట్టం కింద మినిమం ఒక 3 నెలలు, 6 నెలలు లోపల ఉంటాడు. బయటికి రావడం కష్టమే అనుకున్నాం. సో, ఇప్పుడు అతని మీద ఇంకొన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్లు కూడా నమోదు చేయబోతున్నారు. ఇంకా కొన్ని కొత్త కేసులు అతని మీద నమోదు అవ్వబోతున్నాయి. దానికి కారణం ఏంటంటే, తను దొరికిన తర్వాత తన నెట్వర్క్ ఛేదించే క్రమంలో తన కాంటాక్ట్స్, తన డీలింగ్స్, తన లావాదేవీలు అన్నీ కూడా ఛేదించే క్రమంలో మొదటి ఆధారం, పోలీసులకు దొరికిన మొదటి ఆధారం రావణ్ వాడుతున్న మొబైల్ ఫోన్. ఆ మొబైల్ ఫోన్లో రావణ్ అరెస్ట్ అయిన వెంటనే, అంటే అరెస్ట్ అవుతాడని ముందు రోజే తెలిసింది అతనికి. సో, అతను చాలా ముందు జాగ్రత్తగా మొత్తం డేటా డిలీట్ చేశాడు. కొన్ని వీడియోలు, ఫోటోలు, డేటా, కొన్ని చాటింగ్స్ డిలీట్ చేశాడు. సో, పోలీసులు అతన్ని పిఠాపురం పోలీసులు ఫస్ట్ అరెస్ట్ చేశారు కదా 1వ తేదీన. ఆ తర్వాత కాకినాడ తీసుకువెళ్ళారు కదా. కాకినాడ తీసుకువెళ్ళిన వెంటనే పోలీసులు అతని మొబైల్ స్వాధీనం చేసుకొని ఇతను కొన్ని డిలీట్ చేశాడనే అనుమానం వచ్చి ఇమీడియట్గా ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించారు. ఆ ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్లు నిన్న మొన్న సాయంత్రం నుంచి వస్తున్నాయి 1 by 1. సో, దీనిలో కీలకమైన అంశం ఏంటంటే, ఇతను కొంతమంది అమ్మాయిలను లోబరుచుకొని బ్లాక్మెయిల్ చేశాడు అనేది ఆ ఫోన్లో వచ్చింది. ఇంతకుముందు ఎక్కడ కంప్లైంట్లు లేవు. ఇంతకుముందు అంతా అతని కంప్లైంట్లు ఏంటి, ఏదో ఇలా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశాడను, లేదా హిందుత్వాన్ని, సనాతన ధర్మాన్ని కించపరచాలని మాట్లాడాడు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాడు, అది మాత్రమే కంప్లైంట్. కానీ పోలీసుల దగ్గరకు మొబైల్ వెళ్ళిన తర్వాత, అతను పోలీసుల అదుపులోకి వెళ్ళిన తర్వాత, అతను మొబైల్ చెక్ చేసే క్రమంలో అతను వాట్సాప్ చాటింగ్లు కొంతమంది అమ్మాయిలతో అండ్ కొంతమంది మహిళలతో అండ్ అతని ఫోన్లో ఉన్న కొన్ని వీడియోలు, అసభ్యకరమైన వీడియోలు వాళ్ళకి పంపించి వాళ్ళతో బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళతో ప్రైవేట్గా స్పెండ్ చేసిన వీడియోలు పంపించి వాళ్ళని బెదిరించి డబ్బులు తీసుకోవడం, ఇవన్నీ కూడా పోలీసులు గమనించారు. అయితే పోలీసులు నిర్ధారించలేదు మాకు దొరికింది, మేము ఇలా గమనించామని. లీక్ అయితే వచ్చింది. మొత్తం అన్ని మీడియాల్లో ఇదే నిన్నటి నుంచి తిరుగుతోంది. లీక్స్ అయితే వదిలేరు పోలీసుల దగ్గర నుంచి. ఈ లీక్ వచ్చింది. సో, ఇది చాలా సీరియస్ కేసు. మహిళల్ని సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎవరైనా బాధిత మహిళలు ఉంటే చెప్పండి, మా దగ్గరికి రండి, ఫిర్యాదు చేయండి, మీ వివరాలు గోప్యంగా ఉంచుతాం అని అడుగుతున్నారు. కొంతమంది మహిళలు ఉన్నారు హైదరాబాద్లోనూ అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా కొంతమంది. ఇప్పుడు యూట్యూబ్లో ఫేమస్ అయిన తర్వాత ఉంటారు సాధారణంగానే, ఆ పరిచయాలు ఉంటాయి. ఆ పరిచయాలను తను ఆ విధంగా వాడుకొని, సో ఆటోమేటిక్గా యూట్యూబ్లో ఫేమస్ అయ్యి ఫేమ్ వచ్చిన తర్వాత కొంత పరిచయాలు, నెట్వర్క్ ఉంటుంది కదా. సో, అది తను ఆ విధంగా వాడుకున్నాడు అనమాట. వాళ్ళని కాస్త రాంగ్ వేలో వాడుకొని వాళ్ళతో అన్ని అంశాలు మాట్లాడి ప్రైవేట్గా స్పెండ్ చేసి ఆ వీడియోలు తీసి బెదిరించడం మొదలుపెట్టాడు. ఇందులో ఒక రిచ్ మహిళలు ఇద్దరు ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి పేమెంట్లు బాగా తీసుకున్నాడని, అలాగే ఒక 2 అమ్మాయిలు కూడా ఉన్నారనేది పోలీసులు ప్రస్తుతానికి ప్రాథమికంగా కన్ఫర్మ్ చేసిన అంశం. ఇంకా పూర్తి స్థాయిలో రావాల్సి ఉంది. ఇది ఒకటైతే. మరొకటి, అతనికి యూట్యూబ్ నుంచి ఆదాయం వస్తుంది కదా. ఆ యూట్యూబ్ ఆదాయం కాకుండా అదర్ పేమెంట్స్ కూడా కొన్ని ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. సో, అదర్ పేమెంట్స్ విషయంలో కూడా ఎక్కడొచ్చాయనేది కొన్ని అనుమానాస్పద లావాదేవీలు జరిగాయి. సో, అందులో కూడా పోలీసులు ఆర్థికపరమైన అవకతవకలకు ఏమైనా పాల్పడ్డా, ఇంకా అంటే ఈ ఫైనాన్షియల్ వ్యవహారాల్లో పూర్తిగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో, ఫస్ట్ అరెస్ట్ అయింది ఒక కేసు, ఆ తర్వాత పోలీసులు పెట్టింది మరో కేసు, దేశద్రోహం అండ్ ఓపాక చట్టం. ఆ తర్వాత పోలీసులు కనిపెట్టింది ఇతను మహిళలను లోబరుచుకొని ప్రైవేట్ వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసి మోసం చేస్తున్నాడని. ఇప్పుడు మొత్తం అతని బ్యాంక్ స్టేట్మెంట్లో, అతని ఆర్థిక లావాదేవీలు, అతని ఫండింగు, సో 2023 నుంచి అతని బ్యాంక్ అకౌంట్ చాలా యాక్టివ్గా నిర్వహిస్తున్నాడు. అతని కొంచెం లైఫ్ స్టైల్ మారింది. అందుకే పోలీసులు నిన్న సాయంత్రం నుంచి కూడా హైదరాబాద్లో ఈ జోసెఫ్ బచ్చలకూరి నివాసం ఉంటున్న ఇల్లు, అమీన్పూర్లో ఏదైతే వీళ్ళ ఫ్యామిలీ నివాసం ఉంటున్న ఇల్లు ఉందో అక్కడికి వెళ్ళి సోదాలు చేసి మొత్తం లెక్కలన్నీ తీశారు. అసలు ఇల్లు రెంట్ ఇల్లా లేదా ఓన్ హౌసా, ఇది ఎప్పుడు కట్టారు, సో దీని వాల్యూ ఎంత, వీళ్ళ ఫ్యామిలీ ప్రాపర్టీ ఎంత, ఇతని రెవెన్యూ, ఇతని ఇన్కమ్ ఎంత, వీళ్ళ ఫాదర్ ఇన్కమ్ ఎంత, సో వీళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి, ఇతనికి వస్తున్న ఆదాయానికి ఇతనికి ఆస్తులకి ఏమైనా లింక్ ఉందా. సో ఇదంతా కూడా కనిపెట్టే క్రమంలో వాళ్ళ ఫాదర్ గతంలో రైల్వేలో పనిచేసేవాడు. 5 ఏళ్ల కిందట రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన రైల్వేలోనే అవుట్సోర్సింగ్గా కూడా కొనసాగుతున్నారు. డానియల్ ఆయన అయితే విజయవాడలోనే ఉంటున్నారంట.
సో అది సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఇతనికి ఉచ్చు బిగిసింది. దాదాపుగా ఒక 6 నెలలు, మినిమం ఒక 6 నెలల నుంచి 9 నెలల వరకు బయటకు రావడం కష్టమే. ఈలోగా అతని ఛానల్ పాస్వర్డ్లు కూడా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు. అతని ఛానల్ ఖాతాలను కూడా పోలీసులు ఫ్రీజ్ చేసేస్తున్నారు. అతని ఛానల్ నుంచి గూగుల్ నుంచి రెవెన్యూ వచ్చినా సరే ఆ బ్యాంకులో పడకుండా బ్యాంకులకు ఆల్రెడీ నోటీసులు పంపించారు. సో అన్ని విధాలా కూడా అతనికి ఉచ్చు బిగిసిందనమాట. లీగల్గాను, ఫైనాన్షియల్గాను, ఫ్యామిలీ పరంగాను, అన్ని రకాలుగా కూడా.